ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు గురువుగారు మంత సూర్యనారాయణ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురువుగారు, దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే పూర్తయిపోయాయి. అయితే మెయిన్గా మనం చూసుకున్నట్లయితే బీజేపీ 400 సీట్లు ఖచ్చితంగా ఈసారి మనం తెచ్చుకుంటామని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. బట్ మీరైతే గతంలో చెప్పున్నారు 280 క్రాస్ అయితే చేస్తుంది, అంత టార్గెట్ అయితే చేయలేకపోవచ్చు అని మీరు చెప్పారు. యథావిధిగా అట్లానే 280 క్రాస్ చేసి 292 వరకు వచ్చింది. అది కూడా కూటమి కలుపుకుంటే మామూలుగా అయితే 240 సీట్లకే పరిమితమైంది. సో ఈ లెక్కను చూసుకుంటే కొంచెం ఆ క్రేజ్ తగ్గిందనే చెప్పుకోవచ్చు బీజేపీకి. సో మరి ఇప్పుడు మోడీ గారి జాతకం ప్రకారం చూసుకుంటే ఏ రకంగా ఉండబోతుంది, అతని చరిష్మా ఎలా ఉండబోతుంది, ఈసారి దేశవ్యాప్తంగా పరిపాలన ఎట్లా కొనసాగిస్తారు ఏంటి? చక్కటి ప్రశ్న వేసారమ్మా. ఇప్పుడు ఏంటంటే మోదీ గారికి ఆయన చెప్పిన 400 హైప్ ఏదైతే చేశారో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. అస్ట్రాలజికల్గా ఆయన డిఫికల్ట్ టాస్క్. ఇప్పుడు ఏంటంటే ఒక పార్లమెంటు ఎలక్షన్స్ తీసుకోండి, స్టేట్ ఎలక్షన్స్ తీసుకోండి, ఏదైనా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బట్టి అందరూ ఓట్లు వేస్తున్నారు. అదే తప్ప ఇప్పుడు పార్లమెంట్లో ఉన్న సీట్స్ ఎన్ని ఉన్నా అన్ని చోట్ల కూడాను అక్కడున్న ఫలానా ప్లేస్లో నిలబడిన వ్యక్తిని చూసి కూడా వేయట్లేదు. పార్టీకి ఎవరు ప్రధానమంత్రి మోదీ గారు, అయితే వేద్దామా వద్దా, రాహుల్ గాంధీ వేద్దామా వద్దా. సో వీళ్ళిద్దరూ ముఖాన్ని చూసి వేయడమే తప్ప అక్కడ ఇండివిజువల్గా బలం అనేది చాలా తక్కువ. చాలా ప్లేసెస్లో కొంతమంది క్యాండిడేట్స్ ఎవరు కూడా తెలియకుండా బీజేపీ కొట్టినవాడు ఉన్నారు. అంటే అయోధ్య నిర్మాణం కానివ్వండి, లేకపోతే 360 ఆర్టికల్ కానివ్వండి, ఇవన్నీ కూడా బలాన్ని చేకూరుస్తాయి. సో డెఫినెట్గా ఈసారి మనము సో 350 అబౌవ్ అయితే ఖచ్చితంగా అది మీడియా హైప్ అని చెప్పొచ్చు అండి. ఒక రకంగా చెప్పాలి, మీడియా హైప్. ఆయనకి ఎవరో చెప్పి ఉంటారు, డెఫినెట్గా మీరు చేయొచ్చు. ఉంటాయి కదా మన వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ చేసినట్టుగాను కొంచెం పాయింట్స్ తీసుకుంటారు కదా, దాన్ని బట్టి హైప్ చేశారని మనకు తెలుస్తున్నట్టు కనబడుతుంది. కానీ జాతకంలో మాత్రం అంత బలం లేదని ఇవాళ కాదండి. 2023 ఏప్రిల్ 19th అంటే ఏప్రిల్ 19th అంటే శనీశ్వరుడు ఎప్పుడైతే కుంభంలోకి ప్రవేశించాడో అప్పటి నుండి స్లోగా ఆయన కొంత బలం తగ్గుతోందని మనం స్పష్టంగా చెప్పచ్చండి. ది రీజన్ చెప్తానండి. ఆయనకి అర్ధాష్టమ శని ఆరంభమైంది అక్కడ. చాలామంది అంటారు అర్ధాష్టమ శని ఏలినాడు శనిలోనే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఇంతకుముందు, ఇప్పుడు ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి ఏలినాడు శని సహకరించిన అర్ధాష్టమ శనిలో ఏంటంటే కొన్ని యోగం నుండి కొంత పర్సంటేజ్ తగ్గిపోతుంది. సో ఏంటవుతుంది, మామూలుగా ఒక వ్యక్తి మీద అయితే అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే దిగువ భాగం అంటే కింద భాగం, పాదాలు కింద, ఈ మోకాల నుండి కింద భాగంలోని కొన్ని స్ట్రెస్ లెవెల్స్ పెంచుతామని మనం చెప్తాం అస్ట్రాలజికల్గాను. అంటే ఏంటి, మన దిగువ భాగం అంటే మన కింద ఉండే నడకడే దగ్గర ఇబ్బంది పడుతుందని చెప్తాం అన్నమాట. సో ఈయనకి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్గా అంటే ఆయన నడవడిలో అంటే ఆయన తీసుకుంటూ కొన్ని నిర్ణయాల్లోని కొంత రెవల్యూషన్స్ కూడా ఉంటాయని చెప్తామన్నమాట. కర్మణ రెవల్యూషన్స్ జరుగుతాయని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రామ మందిరం కట్టామనుకుందాం, చాలా ప్రజల కోసం మంచి కోసం కట్టారన్న. సో మనం ఏం చేస్తాం, ఇంకోళ్ళని హర్ట్ చేయడం మనం ఏం కట్టట్లేదు, ఇంకో విభాగం వాళ్ళని కొంతవరకు హర్ట్ అవుతున్నారు దాని మీద. అలాగా ప్రతి కార్యంలోని కూడా ఆయనకి హర్టే అంటే ఆయనకు వ్యతిరేకించే వ్యక్తుల యొక్క సంఖ్యని ఆయన నడుస్తూ ఆయన పెంచుకుంటూ వెళ్ళారు ఆయన అర్ధాష్టమ శని ప్రభావం వల్ల. సో ఈ అర్ధాష్టమ శని ప్రభావం కంటిన్యూస్గానే వెళ్తే ఇప్పుడున్న ఎలక్షన్స్లోని అంటే నిన్న కాక మొన్న ఎలక్షన్స్లో కూడా నేను 280 చెప్పడం కూడా కారణం అది. ఆయన 400 అంటే ఆ 280 ఇంక్లూడింగ్ ఎన్డీఏ అన్నీ కలుపుకుంటే 280, అందులో భారతీయ జనతా పార్టీకి చాలా తక్కువ రావాలని కూడా నేను అనుకున్నా, మనసులో వస్తుందని అనుకున్నా. సో ఈయన ఫేస్ చూసే కదా ఒకటి అందరూ ఓట్లు వేసేది తప్ప చాలా ప్రదేశాల్లో ఆ పార్లమెంట్ మెంబర్ ఎంపీ ఎవరు అనేది కూడా తెలియకుండానే బీజేపీ గుర్తు చేసి ఓటేసిన వాళ్ళు చాలా మంది, లక్షలాది మంది ఉన్నారు. అలాగా కథ రాహుల్ గాంధీ కూడా ఇంత గట్టి పోటీ ఇస్తారని దానికి చెప్తాను. అవతలవాడికి యుద్ధంలో అవతలవాడి వీక్నెస్ మనవాడికి బెనిఫిట్ అన్నట్టుగా చెప్తాం కదా మనం. యుద్ధం చేసేటప్పుడు మనకు బలమైన ఉండాలి, లేకపోతే అవతలవాడు బలం లేని టైంలో మనం యుద్ధానికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏంటంటే మనం గెలిచేస్తాం ఈజీగా. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. అక్కడ సమఉజ్జీవులు యుద్ధం చేసినప్పుడు నష్టమే జరుగుతుంది తప్ప గెలవడం జరగదు. మనం చూస్తుంటాం చాలా చోట్ల పెద్ద పెద్ద యుద్ధాలు అలా జరుగుతూ రోజుల తరబడి యుద్ధాలు జరగడంలోనే యుక్రెయిన్ యుద్ధం చూసాక చిన్నపిల్లాడు కదా అని యుద్ధం చేయడం మొదలెట్టాడు రష్యన్. ఏమైంది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియట్లేదు, అది ఇంకా ఆగట్లేదు, తేలట్లేదు మ్యాటరు. ఏదో ఒక బాంబు వేస్తే రాత్రి యుక్రెయిన్ పడిపోతుంది కదా అనుకున్నాడు ఆయన యుద్ధంలో. అలాగే ఇక్కడ ఏంటంటే ఈయన అర్ధాష్టమ శని ప్రభావం మొదలైనప్పుడు ఒక యోగంలో వెళ్తున్న వ్యక్తికి ఎలా ఉంటుందంటే దీని ప్రభావం మనల్ని ఏం చేస్తుండే అన్నట్టు ఉంటుంది. మనము ఒక యోగం రావడం నిలబెట్టుకోవడం వేరు అంటాం అస్ట్రాలజికల్గా. సో ఇలా ఉంటున్నప్పుడు అదే కానీ కంటిన్యూ అంటే ఇప్పుడు ఎలక్షన్స్లో ఇంకా తక్కువ
సీట్లు వచ్చే అవకాశం ఉండేది. 280 కూడా కష్టం మీద వచ్చేది. నేను అంటే 280 క్రాస్ అయ్యడం కష్టం అని చెప్పాలని ఉద్దేశమే. సో ఇలాగ ఉంటున్న సమయంలో ఏంటంటే గురువు అన్నాడు వృషభంలోకి ప్రవేశించి మే 1 నుండి అక్కడ నుండి వాడు ఏం చేశాడంటే వృశ్చిక రాశిని చూడడం ఆరంభించాడు. సో అది ఒక రకమైన యోగం కింద క్రియేట్ అయిన ఆయనకి, అంటే అవయోగంలో ఒక యోగం కింద క్రియేట్ అయింది. సో మళ్ళీ సపోర్ట్ ఈ 280 వస్తుంది రాదా అని నేను అనుకున్న దానికి ఏంటంటే ఇంకొక 12 సీట్లు పెరిగాయి అక్కడ యోగంలోకి వెళ్ళి ఆయన మళ్ళీ నిలబడడానికి. చూడండి ఎంత కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆయన రాశిలోనే ఈ గ్రహ కూటమి యొక్క దృష్టి పడింది కూడా. సో ఇప్పుడు ఆయన పార్లమెంట్ మెంబరు, తర్వాత ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా నిలబడినా అండ్ కొన్ని కండిషన్స్ ఆయన చుట్టూ ఇప్పుడు ఏర్పడతాయి. ఇంతకుముందు అన్కండిషన్గా ఆయనే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ఎందుకంటే 300 క్రాస్ అయింది కాబట్టి. బట్ నౌ థింగ్స్ ఆర్ డిఫరెంట్ అండి, ఎందుకంటే అర్ధాశంశని ప్రభావం ఉండడం వల్ల అది ఏదో ఒకటి ఇబ్బంది పెడుతుంది ఖచ్చితంగా. అదైతే ఐఎమ్ షూర్ వెరీ వెల్. ఇందాక మనం మాట్లాడుకున్నాం మన ఆంధ్ర ఎలక్షన్స్లో విషయం. ఇంకో ఏడాది ఉండండి ఈజీగాను. సో ఈ ఏడాది పాలన చేసేటప్పుడు ఆయన ఇబ్బంది పడుతూనే పాలన చేయాల్సి వస్తుంది. సో ఏడాది తర్వాత అర్ధాశం శని అనేది తగ్గిపోతుంది. బట్ వెరాజ్ గురుబలం కూడా తగ్గిపోతుంది అక్కడ. సో 1 year మ్యాక్సిమం 1.5 year తర్వాత చాలా కదలికలో మార్పులు జరగచ్చు. ఈ ప్రైమ్ మినిస్టర్ పోర్ట్ఫోలియో కూడా ఆయనకి మార్పు జరగచ్చు. లేకపోతే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని ఎన్డీఏ వాళ్ళంతా ఓకే లెట్స్ చేంజ్ ద ప్రైమ్ మినిస్టర్ పోర్ట్ఫోలియో కూడా అనే అనవచ్చు. సో నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ గురువు అష్టంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఈ అర్ధాశమి పంచంలోకి శని పెరుగుతాడు, అది ఒక యోగం. శని మళ్ళీ యోగిస్తాడు. కానీ ఈ లగ్నాన్ని ఈయన రాశికి ఏంటంటే గురుడు యోగకారకుడు, శని కూడా కాదు. సో పంచంలోకి వెళ్ళడం వల్ల పెద్ద ఎక్కువ బెనిఫిట్ ఏమి ఉండదు దీనికి. కానీ గురుడు కానీ ఏమైనా తేడా చేస్తే మాత్రం ఈ బెనిఫిట్ అంతా మిస్ఫేర్ అవుతుంది. సో ఇవన్నీ ఆస్ట్రాలజికల్గా మనం చెప్తున్నాం. తర్వాత అదే టైంలో ఆయన ఇందులోని కోటా చక్రం అని ఉంటుంది జాతకంలోని, ఆ చక్రంలో బలం తగ్గిపోతుంటుంది. సో ఈరోజు ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా వెళ్ళినా ఆఫ్టర్ 1 year ఆయన తీసుకుంటే నిర్ణయాల వలన వాళ్ళ పక్షంలో ఉన్న వాళ్ళకే కొన్ని ఇబ్బందులు కలిగి కొంత మార్పు చేయాలని ఒక నిర్ణయం రావచ్చు. ఎన్డీఏ ప్లస్ వెనకాతున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు అలా నిర్ణయం వచ్చినప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో తల వంచవలసి వస్తుంది. అంటే చాలా సున్నితంగా తల వంచవలసి వస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇవన్నీ ఆయన జాతకంలో ముందు కనబడుతున్నాయి. నాకు ఇవన్నీ వద్దు, నేను ఏదో యోగిలాగా వెళ్ళిపోతాను కూడా అనొచ్చు ఆయన ఆ తర్వాత. సో ఇలాంటి థింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిజ్ లైఫ్. ఈ లగ్నానికి అలాంటివన్నీ ఉంటాయి కొన్ని. చేత మనం ఇప్పుడు ఫస్ట్ టైం 3వసారి ప్రధానమంత్రిగా ఈ రికార్డు క్రియేట్ చేయడం అనేది ఇంకే సాధ్యమైందని చెప్పుకోవచ్చు. సో అది అందరూ ఎలా చూస్తున్నారంటే శని ప్రభావం ఉన్నప్పుడే జరిగింది, శనిలో ఉన్నప్పుడే జరిగింది కాబట్టి అతనికి యోగించాడు శని అనే రీతిలో ఆలోచిస్తారు. శనిలో ఉన్నప్పుడు జరిగింది, కానీ శనిలో ఉన్నప్పుడు శని చేయవలసిన పని చేశాడు కదండి. 400 అనుకున్న దాన్ని 282, 92 దగ్గర ఇలా ఆపాడు కదండి. 400 మంది మీడియాలో ఎలా ఆయన ప్రచారం చేశారు బీజేపీ పార్టీ. మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చేసినట్టే అక్కడ ఆయన ప్రచారం చేశారు. బట్ అక్కడ 400 ఎక్కడ ఉంది, ఎక్కడ 292 ఎక్కడండి. ఆల్మోస్ట్ 200 లెస్ అయిపోయింది కదండి. ఇది ఎగ్జిట్ పోల్ అనుకోండి, ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ ప్రాపర్గా ఉండాలి కదా. అది ఇది అర్ధాశం చేశాడు. ఎంత చెప్పడంలో సగమే ఇచ్చాడు, సగం కానీ తక్కువ ఇచ్చాడు. మరి అది శని యొక్క ప్రభావమే కదండి. ఎందుకు లేదు అని అంటే అలా ఒప్పుకుంటాం. ఎందుకు ఎవరైతే ప్రధానమంత్రి క్యాండిడేట్ ఆయనకి అది ఉన్నప్పుడు డెఫినెట్గా బలం తగ్గుతుంది. దాని తోడు ఇప్పుడు గ్రహ కూటమి కూడా ఆయన దృష్టికి పడింది. సో రేపు ఉదయం ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత కూడా మొదటి 4 రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాల మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. డెఫినెట్గా వ్యతిరేకత ఏర్పడుతుంది. సో అది కూటమి కదండి. కూటమి అయినప్పుడు వ్యతిరేకత ఏర్పడుతుంది. మీరు చేసింది కరెక్ట్ కాదని ఇంతకుముందు ఎవరు చెప్పడానికి అధికారం ఉండేది కాదు. ఇప్పుడు నువ్వు చేసింది కరెక్ట్ కాదు, లేకపోతే చేసిన నిర్ణయం వల్ల ఇంపాక్ట్ అవుతుందని చెప్పి అడిగే హక్కు ఆల్మోస్ట్ మన రాష్ట్రానికి కూడా ఉంది. అలా ఉంది పరిస్థితి. నిన్న కాక మన వరకు మన రాష్ట్రాన్ని పట్టించుకోలేదు చాలామంది. కానీ ఇప్పుడు ఇవాళ నేను చూస్తాను మొత్తం హైలైట్ అంతా మిస్టర్ చంద్రబాబు నాయుడు అని అంటున్నారు అందరూ. మేము చూసాం కదా, అది దాన్ని అంటే కథ ఎలా మారుతుందన్న. సో ఉంది కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు నడిపించినంత ఈజీగా గవర్నమెంట్ ఆయన నడపలేరు. సో ఆ నడపలేక ఒక్కొక్కసారి ఈ గవర్నమెంట్లో నేను పదవి త్యాగం చేసి ఇంకెవరైనా నడపండి అని ఆయన చేత అనిపించచ్చు ఫ్యూచర్లో. ఇది కూడా ఉంటుంది. ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టుకోండి నేను చెప్పినవన్నీ. నేను జాతకాన్ని చూసి చెప్తాను తప్ప మనిషిని చూసి కాదు. సో ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దేశాన్ని నడుపుతున్న ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారికి ఒక క్లిష్టమైన పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ పరిస్థితిలో ఆయన నడపాలి, ఇంకా తప్పదు అని స్పష్టంగా చెప్పొచ్చండి. గురుగారు, మోడీ గారి జాతక రీత్యా దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం బియాత్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.